క్రీస్తునందు ప్రియమైన కలవరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ అందించు అద్దరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన విశ్వాసులారా, పరిశుద్ధులారా, దేవుని ప్రజలారా, ఇప్పుడు లెంట్ సీజన్ కొనసాగుతుండగా అనేక సంఘాల్లో శ్రమల కాల ధ్యానాలు కొనసాగుతున్నాయి. దానికి తగినట్టుగానే మన యొక్క ధ్యానాంశం క్రీస్తు అనుభవించిన శ్రమలు మన ధ్యానాంశం. ప్రియమైన స్నేహితులారా, పాప ప్రాయశ్చిత్తము చెల్లించుటకు ఉద్దేశింపబడిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు 2 రకాలైన శ్రమలను ఆయన అనుభవించాడు. ఆయన పరవాసిగా ఉండి ధరవాసిగా అవతరించాడు పాప ప్రాయశ్చిత్తాన్ని చెల్లించడానికి మానవ పక్షంగా. ఈ 2 రకాలైన స్థితుల్లో ఆయన అనుభవించిన శ్రమలు మనం ధ్యానిద్దాం. దాని ద్వారా మనం కూడా క్రీస్తు కొరకు శ్రమ పడుటకు ప్రయాసపడతాం. ఆయన పరవాసగా ఉన్నప్పుడు ఆయనకు హద్దులు లేవు. సర్వాధికారి. అయితే ఎప్పుడైతే పరమ తండ్రి అయిన యెహోవా దేవుడు అదొక ప్రత్యేకమైన ప్రణాళిక కార్యక్రమాన్ని అప్పగించినప్పుడు ఆయన ధరవాసిగా భూలోకానికి ఆయన యేసుక్రీస్తుగా అవతరించాడు. అయితే హద్దులు లేని జీవితాన్ని నుండి హద్దులతో నిండిన ప్రపంచానికి వచ్చాడు. పాప ప్రపంచానికి ప్రవేశించాడు. ప్రియమైన స్నేహితులారా, ఆయన శరీరము అనే చొక్కా వేసుకుని వచ్చాడు. ఎంత త్యాగం, ఎంత సమర్పణ! తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన అనుభవించిన శ్రమలు ధ్యానించడం మనకి ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. మనకి జ్ఞానోదయం కూడా కలుగుతుంది. ప్రియమైన స్నేహితులారా, ఆయన భూలోకంలో వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, కానీ మనిషి కుమారుడు తలదాచుటకు చోటైన లేదన్నాడు. ఆయనకు ఈ లోకంలో సరైన బస లేదు, ఆయనకి నివాసించడానికి సరైన ఇల్లు లేదు. కపెర్నహూములో ఒక చిన్న అద్దె ఇంట్లో ఆయన ఉండి ఆయన యొక్క కార్యక్రమాలని ఆయన నడిపించాడు. శరీరము అనే ఈ చొక్కా వేసుకుని వచ్చాడు ఆయన. శరీరం అంటే హద్దుల్లోకి వచ్చేసాడు ఆయన. శరీరం వల్ల అనేకమైన ఇబ్బందులు కూడా కలుగుతాయి మానవులకు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, యేసుప్రభు వారు హద్దులు లేని పరలోకవాసిగా ఉన్నప్పుడు ఆయన ఈ భూలోకానికి హద్దులతో నిండిన, శోధనలతో నిండిన, పాపంతో నిండిన లోకంలోకి ఆయన ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవుని వాక్యం చాలా తేటగా చెప్తుంది. ఈయన ఈ 2 రకాలైన శ్రమలు అనుభవించాడు. మొదటి రకం పరవాసగా ఉండి ధరవాసిలో అనేకమైన ఇబ్బందులు గురయ్యాడు ఆయన. అయితే 2వ రకం శ్రమలు ఆయన ప్రకటించిన రాజ్య సువార్త నిమిత్తం కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు, ఆయన పాప ప్రాయశ్చిత్తం చెల్లించుట కొరకు ఆయన పడిన బాధలు, శ్రమలు అవి వర్ణనాతీతము. ప్రియమైన స్నేహితులారా, వర్ణనాతీతం. రాజ్యము కొరకు
ఆయన శ్రమ పడినప్పుడు ఆయన 3 రకాలైన శ్రమలు ఆయన అనుభవించాడు. శారీరక సంబంధమైన శ్రమలు, మానసిక సంబంధమైన శ్రమలు, ఆధ్యాత్మిక పరమైన శ్రమలు కూడా అనుభవించాడు. ఆయన శారీరకమైన శ్రమల్లో ముందుగానే ప్రవచనాలు ఉన్నాయి. యెషయా 56వ వచనంలో ఆయన పొందబోయే శారీరక శ్రమ గురించి చెప్పబడింది. యెషయా 56వ వచనం, కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయ వారికిని అవమానపరచు వారికిని నా ముఖమును దాచుకొనలేదు, నా ముఖమును దాచుకొనలేదు. అంతేకాదు ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. యెషయా 53:5వ వచనం, మన దోషములు బట్టి ఆయన అవమానపరచబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, శిక్ష ఆయన మీద పడెను. ఆయన పొందిన గాయముల చేత, దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, యేసుప్రభు వారు శారీరకంగా చాలా శ్రమలు, భౌతికంగా చాలా శ్రమలు పొందాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, అరచేతుల్లో మేకులు, పాదాల మీద మేకులు, పక్కలో బళ్ళు, ఇవన్నీ కూడా శారీరకమైన శ్రమలు కలిగించాయి. ఎంతో బాధ, ఎంతో నొప్పి, ఎంతో శ్రమ, ఎంతో రక్తం కారింది ఆ రోజు కల్వరిలో. మార్కు 15:34లో 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. అంతవరకు కూడా పరమ తండ్రి తోడై ఉన్నాడు. అయితే ఒక సమయంలో ఒక క్షణంలో తండ్రి కూడా ఆయనను విడిచిపెట్టవలసి వచ్చింది. ఇంచేతంటే పాప ప్రాయశ్చిత్తం జరగాలంటే ఆయనను పూర్తిగా విడిచిపెట్టి ఆ కార్యక్రమానికి ఆయనను అప్పగించాలి. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ఆయన మన పాపముల నిమిత్తము శ్రమపడ్డాడు, మన పాపముల నిమిత్తం శ్రమపడ్డాడు. భౌతికపరమైన శ్రమలు, మానసికమైన శ్రమలు, ఆధ్యాత్మికమైన శ్రమలు. 1 పేతురు 3:18లో 1 పేతురు 3:18లో 2వ భాగం ఎలా ఉంది? ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. అనీతిమంతుల కొరకు ఆయన చేసిన త్యాగం వర్ణనాతీతం. దేవుని యొద్దకు తెచ్చుటకు, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు, పాప ప్రాయశ్చిత్తం చెల్లించాడు. హెబ్రీ 2:10లో కూడా, హెబ్రీ 2:10, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుటకు ఆయనకు తగును. శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుటకు యేసుక్రీస్తు అన్ని శ్రమలకు లోనయ్యాడు, గురయ్యాడు.
సహించాడు, ఆయన అనుభవించాడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, మానవాళి పక్షంగా వారి పాపముల ప్రాయశ్చిత్తం నిమిత్తము మొదటిది ఆయన మన పాపముల నిమిత్తము శ్రమపడ్డాడు. పాప ప్రాయశ్చిత్తం చెల్లించుటకు మానవాళి పక్షంగా మన పాపముల నిమిత్తము శ్రమపడ్డాడు. యెషయా 59:1-2 పాపముల వల్ల ఎంత నష్టమో మానవాళికి ఇందులో చెప్పబడింది. యెషయా 59:1-2 మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. పాపం చాలా ప్రమాదకరమైన స్థితి. పాపం వల్ల వచ్చే మరణం, ఫలితం మరణం. అది నిత్య మరణం, ఆధ్యాత్మిక మరణం, శారీరక మరణం కూడా. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మొదటిది ఆయన మన పాపముల నిమిత్తము శ్రమపడ్డాడు. రెండవది ఆయన శోధింపబడి శ్రమ పొందాడు. శోధింపబడి శ్రమ పొందాడు. రెండవది హెబ్రీ 2:18 గ్రంథకర్త ఒక సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక, తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన వట్టినే పరలోకం దిగి మరణించలేదు. శ్రమలు కూర్చాడు, శ్రమలు సహించాడు, అనుభవించాడు. అంతేకాదు శోధింపబడి శ్రమ పొందిన ఆయన బాప్తిస్మ యోహాను చేత బాప్తిస్మ పొందిన తర్వాత యోర్దాను నదిలో శోధింపబడుటకు అరణ్యంలోనికి ఆత్మ ద్వారా ఆయన నడిపింపబడ్డాడు. అక్కడ 3 రకాలుగా ఆయన శోధింపబడ్డాడు. 40 దినాలు 40 రాత్రుళ్ళు ఆహారం లేకుండా ఉపవాసంలో ఆయన గడిపినప్పుడు, ఆ ఉపవాసం ముగిసినప్పుడు ఆయన ఆకలి కొనగా ఆ సమయంలో సాతానుడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసి తినము అని శోధించాడు. ప్రభువులో అతడు ఒక శరీరాశను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. శరీరాశ, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసి తిను అంటాడు. తర్వాత ఏం చేశాడు అపవాది? దేవాలయ శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి ఆ శిఖరం నుండి నువ్వు కిందకు దూకు, నీవు దేవుని కుమారుడు అయితే నీ యొక్క దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తుకుని కాపాడతారు. మొదటి దానికి కూడా ప్రభువు వాక్యంతోనే సమాధానం ఇచ్చాడు, ఆ శోధనను అధిగమించాడు. రెండవ శోధన కూడా వాక్యంతోనే చెప్పి ఆ యొక్క శోధనను అధిగమించాడు. మూడవసారి కూడా సాతానుడు ఏం చేశాడు? ఆ యొక్క నగరం యొక్క ఒక పెద్ద కొండ మీదకు తీసుకుని వెళ్ళి భూలోకంలో ఉన్న రాజ్యాలన్నిటిని కూడా ఆయన చూపించి, నీవు నాకు మొక్కినట్లయితే నేను ఇవన్నిటినీ నీకు అప్పగిస్తానని శోధించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ త్రిముఖ వ్యూహంతోనే సాతానుడు ప్రభువును శోధించడానికి ప్రయత్నించాడు, ఓడిపోయాడు. ప్రభువు ఆ 3 యొక్క శోధనలు అధిగమించాడు. ఆయన వట్టినే శ్రమపడలేదు, ఆయన శోధింపబడి శ్రమ పొందాడు. శోధింపబడి శ్రమ పొందాడు. హెబ్రీ 4:15 ఒక చక్కని మాట ఉంది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు
మనతో సహానుభవము లేనివాడు కాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములతోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను. ప్రతి శోధనను అధిగమించాడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, ఆయన శోధింపబడి ఆయన శ్రమపడ్డాడు. మొదటిది, ఆయన మన పాపముల నిమిత్తం శ్రమపడ్డాడు. రెండవది, ఆయన శోధింపబడి శ్రమ పొందాడు. సాతానుడు ఈ 3 రకాల త్రిముఖ వ్యూహంతోనే క్రైస్తవులను క్రైస్తవేత్తలను కూడా శోధిస్తూ వాడు శోధనకు గురి చేస్తున్నాడు. కొందరు అధిగమిస్తున్నారు, కొందరు ఓడిపోతున్నారు. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము అవి లోకములోనివి, అవి దేవునికి సంబంధించినవి కావు. ప్రియమైన స్నేహితులారా, ఏదెను తోటలో కూడా ఆ ఆదాము అవ్వలు సాతానుడు శోధించినప్పుడు ఈ త్రిముఖ వ్యూహాన్ని ఆయన ఉపయోగించాడు. వారు ఆ శోధనకు గురయ్యారు. అవిధేయత చూపించి తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, తాను శోధింపబడి శ్రమ పొందాను కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంతేకాదు, మూడవది, ఆయన నీతి నిమిత్తము శ్రమలు పొందాను. ఆయన నీతి నిమిత్తము శ్రమలు పొందాడు. ఈ సఫర్డ్ ఫర్ రైచియస్నెస్. 1 పేతురు 2:23లో పేతురు భక్తుడు ఈ సంగతి తెలియజేస్తున్నాడు. 1 పేతురు 2:23, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. యెషయా 53:7లో ఈ సత్యాన్ని ఇంకా మనకు తేటగా ప్రవక్త చెప్తున్నాడు. యెషయా 53:7, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రెపిల్లయు బొచ్చి కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముండునట్లు అతడు నోరు తెరవలేదు. ఆయన ఒక పవిత్రమైన ఉద్దేశం కొరకు పరవాస అయిన యేసు ధరవాసగా వచ్చి ఆయన ఆ యొక్క కార్యక్రమం నెరవేర్పు కొరకు ఆయన శ్రమపడ్డాడు, సమర్పించుకున్నాడు. గెత్సెమనే తోటలో ప్రార్థన ముగించిన తర్వాత వచ్చేస్తున్నప్పుడు ఆ రాత్రి సమయంలో సైనికులతో వచ్చారు మతాధికారులు, పరిసయ్యులు, శాస్త్రులు ఆయన పట్టుకోనకు వస్తే అప్పుడు పేతుడు తన దగ్గర ఉన్న ఒక చిన్న కత్తి తీసుకొని ఆ ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికాడు. కోపం చొప్పున, నా ప్రభువుని మీరు అరెస్ట్ చేయడానికి వచ్చారా అని, పట్టుకోడానికి వచ్చారా అని. ఆ సమయంలో ప్రభు అంటున్నాడు మత్తయి 26:52, యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు అని ఆ చెవిని ఆయన మళ్ళీ బాగు చేస్తాడు. చూడండి,
ఆ విధంగా పేతురు భక్తుడు చెప్తున్నాడు, ఆయన నీతి నిమిత్తము శ్రమలు పొందాడు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మత్తయి 11:29 యేసుప్రభు వారు ప్రకటించారు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. అత్యంత ప్రియమైన స్నేహితులారా, మనము ప్రతి శోధనను అధిగమించుటకు ప్రయాసపడాలి. అధిగమిస్తాను అనే నమ్మకం, ఆ భరోసా మనలో ఉండాలి, ఆ విశ్వాసం మనలో ఉండాలి. పేతురు సమరయ పట్టణంలో ఉన్నప్పుడు ఆయన ఎవరి మీద చేతులు ఉంచితే వారు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతున్నారు. అది చూసిన గారడి సీమోను ఆకర్షింపబడి పేతురు ముందు కొంత ద్రవ్యం పెట్టి పేతురును శోధించడానికి ప్రయత్నించాడు. ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వారి పరిశుద్ధాత్మ పొందినట్లు నాకు అనుగ్రహించుము అని చెప్పాడు. అడిగాడు, శోధించాడు. పేతురు ధైర్యంగా ఒప్పుకోలేదు, అతని యొక్క రిక్వెస్ట్ని తిరస్కరించాడు, శోధన జయించాడు. ప్రియమైన స్నేహితులారా, శోధనలు జయించాలి. సాతానుడు శోధనతోనే మనల్ని చుట్టుముడతాడు, మనల్ని గురి చేస్తూ ఉంటాడు. ఎలీషా సిరియా దేశపు సైన్యాధికారి కుష్ఠరోగాన్ని బాగు చేశాడు. యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. మునిగిన తర్వాత అతను స్వస్థత పొందాడు, కుష్ఠరోగం పోయింది. కృతజ్ఞతగా ఆ యొక్క సైన్యాధికారి విలువైన బహుమానాలు తీసుకొని వచ్చి ఎలీషా ప్రవక్తకి ఇస్తుంటే ఆయన తిరస్కరించాడు, వద్దన్నాడు. నాకు ఆ దృశ్యాన్ని చూసిన ఎలీషా సేవకుడు గెహాజీ ఆకర్షింపడ్డాడు. ఆ సైన్యాధికారి ఆ బహుమానాలతో వెళ్ళిపోతుంటే అతని వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి, మా అయ్యగారు వాటిని ఇమ్మంటున్నాడు, ఇప్పుడే మా స్నేహితులు వచ్చారు అని అంటే వారు రెడీగా ఇచ్చారు. అక్కడ ఒక అబద్ధం చెప్పాడు సైన్యాధికారి ముందు. వచ్చేసి తీసుకుని తన గదిలో పెట్టుకున్నాడు. ఏం ఎరగనట్టు ప్రవక్త ముందు నిలబడ్డాడు. ప్రవక్త అడిగాడు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నామంటే, నేను ఎక్కడికి వెళ్ళి రావడం లేదు. అక్కడ ఒక అబద్ధం చెప్పాడు సైన్యాధికారి ముందు, ఎలీషా గారి ముందు ఒక అబద్ధం చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళలేదని. అప్పుడు ఏమైంది? అబద్ధానికి ఆయన పొందిన శిక్ష ఏమిటి? ఆ కుష్ఠరోగం అతని మీదకి వచ్చి అతని కుటుంబ సభ్యుల మీదకి వచ్చి వారికి గురి చేసింది. ప్రియమైన స్నేహితులారా, శోధనలను జయిస్తేనే మనం ఈ లోకంలో నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, క్రీస్తు విశ్వాసులుగా మనము విజయవంతంగా బ్రతకగలం. శోధనలకు గురైతే ఏ విధంగా ప్రభువు గెత్సెమనే సమయంలో ఆయన ఒక చిన్న శోధనకి గురవడానికి ఆస్కారం ఉన్నప్పుడు కూడా, ప్రభువా నీ చిత్తమే సిద్ధించును కాక నా చిత్తం కాదని ఆయన చిత్తానికి ఒప్పుకున్నాడు, సమర్పించుకున్నాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితుల శోధనలు మనం జయించడానికి మనం ప్రయాసపడాలి. యోహాను 10:10 చెప్పినట్టు అపవాది 3 రకాలుగా 3 ఉద్దేశాలతో వస్తాడు. దొంగిలించడానికి వస్తాడు. దొంగిలించుటకు ఏవి దొంగిలిస్తాడు? మన విశ్వాసాన్ని దొంగిలిస్తాడు, మన ధైర్యాన్ని దొంగిలిస్తాడు, మన ఓర్పును దొంగిలిస్తాడు.
రెండవది హత్య చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు. మూడవది నాశనం చేయడానికి వస్తాడు, నిత్యమరణంలో పంపడానికి ప్రయత్నం చేస్తాడు వాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, ఎంత శ్రమపడ్డాడు యేసు ప్రభువారు. మన పాపముల నిమిత్తం శ్రమపడ్డాడు, ఆయన శోధింపబడి శ్రమ పొందాడు, ఆయన నీతి నిమిత్తము శ్రమలు పొందాడు. అదే రీతిలో మనం కూడా పాపముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపములు అవి మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ దోషములు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. కీర్తనకారుడు చెప్పినట్టు కీర్తన 66:18 ఏముంది? 66:18, నా అంతరంగములో పాపమును లక్ష్యము చేసిన ఎడల, నా అంతరంగంలో పాపమును లక్ష్యం చేసిన ఎడల నా మనవి నీవు ఆలకింపకుందువు. ప్రార్థనలు అంగీకరింపబడవు, వినబడవు ఆయనకి. అంచేత నిష్కపటమైన విశ్వాసం, నిర్మలమైన మనస్సాక్షి పెంచుకోవడానికి, అభివృద్ధిపరచడానికి మనం నిత్యము ప్రయాసపడుతూ ప్రయత్నం చేస్తూ మన యొక్క రక్షణ, నిరీక్షణ, విశ్వాస యాత్రలో ముందుకు సాగాలని దేవుని యొక్క మాటలను బట్టి నేను తెలియజేస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ కృప బాహుల్యం చొప్పున తండ్రి టీవీ పరిచర్య కొనసాగటకు మీ కృప చూపిస్తున్నారు. మీకు స్తోత్రం తండ్రి. ఈరోజు విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. వింటున్న వారిని ఆశీర్వదించండి దేవా. యేసుక్రీస్తు పాపముల నిమిత్తం శ్రమపడెను, శోధింపబడి శ్రమపడెను, ఆయన నీతి నిమిత్తము శ్రమపడెను కనుక మేము కూడా నీతి కొరకు జీవించినట్లు, శోధనలు ఎదిరించుచు ముందుకు సాగినట్లు, ప్రతి పాపమును తండ్రి మేము ఎదిరించడానికి మాకు సహాయం చేయమని మీ వాక్యంలో చెప్పినట్టు హెబ్రీ పత్రిక 12:4 రక్తము కారునంతగా పాపమును ఎదిరించుటకు మాకు సహాయం చేయమని ప్రభు కల్వరి టీవీ ప్రేక్షకులను దీవించండి, కల్వరి టీవీ యాజమాన్యాన్ని దీవించండి, కల్వరి టీవీ సిబ్బందిని దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.